దేవుని యొక్క సేవకుడు అభిషేకించాడు. క్రొత్త మనసు అతనికి ఇవ్వబడింది. దేవుని పరిశుద్ధాత్మ అతని మీదకి వెళ్ళింది. అతను ప్రవచిస్తున్నాడు. ఎప్పుడైనా ప్రవచించిన వ్యక్తి అయితను తన జీవితంలో ఎప్పుడూ ప్రవచించలేదు. కానీ ఇప్పుడు ప్రవచిస్తూ ఉన్నాడే. క్రొత్త మనసు వచ్చింది. ఎవరి ఒకటి దేవుని యొక్క ప్రేమ వచ్చింది అతని మీదకి. తర్వాత దేవుని ఆత్మ వచ్చింది, క్రొత్త మనసు వచ్చింది. తర్వాత చెవిటి వాడైనట్లుగా ఉండి దేవుని యొక్క గొప్ప కార్యక్రమం చేశాడు. అలాగే నీ జీవితాన్ని కూడా మారుస్తూ ఉంటాడు. ఏమని గిడియోని మనం చూస్తే గిడియోను మిద్యానీ దగ్గర గడిచి ఎక్కడున్నాడు? గానుగ చోటును దాక్కుని ఒక పిరికి బొందలాగా ఉన్నాడు. ఈ యొక్క పిరికి బొందలాగా ఉన్నాడు. అయ్యో మిద్యానీ చేత నేను చనిపోతాను, నన్ను చంపేస్తాను, లేకపోతే ఇదంతా దోసుకుని పోతాను అయ్యో అనేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ గిడియోనికి దేవుని యొక్క దూత ప్రత్యక్షమయ్యాడు. పరాక్రమం కలిగిన వాడు దాక్కుంటాడా? దాక్కోలేదు. ఈయన చాలా పిరికివాడు. కానీ ఇప్పుడు దేవుని దూత కలిగి పరాక్రమం గల బలాచుడ బయటికి రమ్ము అని చెప్పినప్పుడు వెంటనే బయటికి వచ్చి దేవుని చేత శక్తి పొంది బలం పొంది ఎవరి ఇశ్రాయేలుకి మంచి నాయకుడిగా నడిపించేవాడు. అలాగే జీవితంలో కూడా ఎవరి చక్కని జీవితాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. క్రొత్త జీవితాన్ని దేవుడు ఇస్తాడు, క్రొత్త ఆలోచన ఇస్తాడు, క్రొత్త తలంపులు ఇస్తాడు. ఎవరి నీకంతా కూడా మారిపోయినట్లు అయిపోతూ ఉంటుంది. ఎవరి మా లోపు పుట్టింది, నాకు 87వ సంవత్సరం మ్యారేజ్ అయింది, 88వ సంవత్సరంలో పుట్టింది, అదే సంవత్సరం ప్రభు పట్టుకున్నాడు. దేవుని పరిశుద్ధాత్మను తాకింది. అంతే నేనేమైందనో నాకు తెలియదు. ఇదివరకు నేను చేసినటువంటి జీవితంలో ఏది చేయలేనటువంటి దౌర్భాగ్య స్థితికి వెళ్ళిపోయాను. మార్పు చేసింది కాదు. ఇది నేను యూతుడి కంటే నేను చీర్చాను. ఎవరి తలంపుల మార్పు, ఆలోచన మార్పు, ఎవరి సినిమాల మీద చేయము, షికారుల మీద చేయము, ఎవరి బంధువుల మీద చేయము. అలాగే ఒక్కొక్కటిగా నా జీవితం అంతా కూడా మార్పు తీసుకొచ్చి పెట్టేశాడు. నాటకు నేటి వారికి ఎక్కడ దేవుడి నన్ను విడిచిపెట్టలేదు. ప్రభుత్వ ప్రేమైన తల్లి దేవుడిని మీరు విడిచిపెట్టడం, దేవుని వైపు తిరిగి ఆయన లోపలి తగ్గించుకొని పశ్చాత్తాపడితే దేవుడి నిన్ను ఈ నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదాలతో నింపి బలపరుస్తూ ఉంటారు. లోకస్తులు చాలా ఈ లోకంలో ఎంజాయ్ చేయాలని రాత్రంతా కలిపి ఎవరి కాళ్ళకి బలపం కట్టుకొని తిరుగుతూ ఉంటారు. బ్రాంతి శబ్దం చుట్టూ తిరుగుతూ ఎవరి ఆనందం మోగించుకుంటూ ఎవరి ఇష్టానుసారంగా బ్రతికి తాము ఏదో ఎంజాయ్ చేయాలని చూస్తారు. కానీ రాత్రి అంతా అలాగే తిరుగుతారు. తెల్లారి చూడండి సోయిగా కూడా పడి ఉంటాడు. అది యథార్థత కాదు, అది సరైనటువంటి భక్తి కాదు, అది కడగబడినటువంటి హృదయం కాదు. ప్రియ తల్లి, యేసు దగ్గరికి వచ్చి నీ పాపముల దగ్గర ఒప్పుకుని పశ్చాత్తాపడితే నీకు నూతనమైన మనసు ఆయన అనుగ్రహిస్తూ ఉంటారు. అందుకేనంటాడు, మీరు ఉన్న రాత్రి గుండెని నేను తీసివేసి మాంసపు గుండె నీకు ఇచ్చాను. దేవుడు మాంసపు గుండె నీకు ఇస్తాడు, యథార్థతనిస్తాడు, పవిత్రతనిస్తాడు, పరిశుద్ధతనిస్తాడు, మంచి చెడు వివేచించండి జ్ఞానం ఇస్తాడు, చెడుని నీకు దూరపరుస్తూ ఉంటాడు. ఆయన చెప్పు చెత్తలో నేను నడిపించుకుంటూ ఉంటాడే. కాబట్టి ఆయనకు లోబడదాం, తగ్గించుకుందాం, విధించుకుందాం. ఈ మాటలు తన వినికిడిలో ప్రభు దీవించునగాక ప్రార్థన చేస్తున్నాం.